గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఏందంటే వెల్త్ సొల్యూషన్స్ అని ఓన్లీ రిటర్న్స్ మనకి ఆహ్, ఇన్స్యూరెన్స్ కవరేజ్ తక్కువున్నా పర్లేదు. బెస్ట్ రిటర్న్స్ రావాలి. మార్కెట్ రిలేటెడ్‌గా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకుంటాను, షేర్ మార్కెట్‌లో పెట్టుకుంటాననే కస్టమర్స్ ఉంటారు గదా! అలాంటి వాళ్ళకి బెస్ట్ రిటర్న్స్, హైయెస్ట్ రిటర్న్స్ వచ్చే పాలిసీలు మన దగ్గర వెల్త్ సొల్యూషన్స్ అనే ఆప్షన్స్‌లో ఉంటాయి. ఇదొకసారి క్లిక్ చేస్తే ఈ 5 పాలిసీలు గూడా వెల్త్ సొల్యూషన్స్‌లోనే ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ప్రీమియం ఒకటి, పీపీటీ ఒకటి, ఏజ్ లిమిట్ ఒకటి, రైడర్స్ ఒకటి, వివర ప్రీమియం ఇట్లా ఒక 4, 5 చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి. అవి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. దీంట్లో మనకి మెయిన్‌గా ప్రీమియర్ ఎస్ఐపి అనే పాలిసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ పాలిసీలో మనకి కీ ఫీచర్స్ ఉంటాయి. కీ ఫీచర్స్ అంటే ఈ పాలిసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ గూడా ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఇవి అర్థమైతే ఈ పాలిసీ నుంచి వచ్చే అన్ని బెనిఫిట్స్ అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. ప్లస్ కస్టమర్‌కి గూడా ఈ కీ ఫీచర్స్ ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దీనికి అలొకేషన్ చార్జెస్ అనేవి ఉండవు. మనం ఎంత పే చేస్తే అంత పేమెంట్ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ కిందకెళ్తుంది. ఫీమేల్స్‌కైతే కొంచెం ఎక్స్‌ట్రా రిటర్న్స్ రావడానికుంటుంది. ఇన్‌బిల్ట్ వివర ప్రీమియం అని జెప్పేసి మనకి ఏదన్నా రిస్క్ జరిగిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మిగతా ప్రీమియంలన్నీ కంపెనీ కడుతుంది. మళ్ళీ లాస్ట్‌కి రావాల్సిన డబ్బులు ఏదైతే వస్తుందో, ఆ డబ్బులొస్తాయి. దాన్ని బట్టి మన ఫ్యామిలీలో ఉండే రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే మన ఫ్యామిలీ వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. అంటే సేమ్ బీపీఆర్ లాగా ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో పార్షియల్ విత్‌డ్రాల్ ఫెసిలిటీ ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత. ఆ విత్‌డ్రాల్ అనేది పిల్లల ఎడ్యుకేషన్‌కి, మన రిటైర్మెంట్ లైఫ్‌కి ఇట్లా 2, 3 పర్పస్‌లో యూజ్ చేసుకోవచ్చు. రైడర్స్ గూడా యాడ్ జేసుకోవచ్చు. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. బ్రోచర్ కావాలంటే బ్రోచర్ పంపియొచ్చు. కాలిక్యులేట్ ప్రీమియం. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. యావరేజ్‌గా ఒక 30 పెడుతున్నాను. ఇది కస్టమర్ ఏజ్. ప్రీమియం అనేది మినిమమ్ 12,000 నుంచి ఉంటుంది. మనకి నార్మల్‌గా కాంటెస్ట్‌లల్ల అక్కడ ఇక్కడ చూయిస్తారు గదా! 12,000 అయితే ఒక యాక్టివేషన్ అవుతుందని కాన్సెప్ట్‌లో పెట్టారు. మనకి 12,000 అనేది మినిమమ్ ప్రీమియం ఉంటుంది. యావరేజ్‌గా ఒక రూ. 1,00,000 పెడుతున్నాను. లిమిటెడ్ పే. పీపీటీ వచ్చేసి 5-12 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు ఉంటుంది. మనం 12 ఇయర్స్ యావరేజ్‌గా చెప్తాం కాబట్టి 12 ఇయర్స్ చెప్పాలి. పాలసీ టర్మ్ అనేది 13 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఉంటుంది. యావరేజ్‌గా ఒక 30 ఇయర్స్ గ్రిప్‌లో వచ్చేటట్టు పెట్టుకున్నా పర్లేదు. యాన్యువల్ ఇన్‌కమ్ పెట్టుకుంటే అయిపోతుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ గూడా ఉంటుంది. ఎస్‌పి గూడా పెట్టుకోవచ్చు. ఇది సేమ్ మనకి పరమరక్షకులో పెట్టినట్టు మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. బెస్ట్ రిటర్న్స్ రావడానికి. మన దగ్గర రీసెంట్‌గా ఏదైతే ఫండ్స్ వస్తుంటాయో మన టాటా వాళ్ళు అదే ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఫ్యూచర్‌లో మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫైనల్‌గా ఎండ్‌లో ఉండే ఫైనల్ పిక్ అనమాట. దీంట్లో మనకి రూ. 1,00,000 పే చేస్తే రూ. 91,000 అనేది ఇన్వెస్ట్‌మెంట్ కిందకెళ్తుంది. ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్. 9,00,000 అనేది 9,18,420 అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్ అంటే డబుల్ కవరేజ్ అని చెప్పుకోవచ్చు. యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ గూడా ఉంటుంది. ఏటీపీడీ గూడా ఉంటుంది. ఈ 3, 4 రైడర్స్ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. ఏదన్నా టర్మినల్ ఇల్‌నెస్ అయిందనుకోండి, వివరా ప్రీమియం, డెత్ అయిందనుకోండి, వివరా ప్రీమియం ఇట్లా 2, 3 బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఓవరాల్‌గా 4%, 8% రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్‌ని బట్టి 17% ఎహె ఎక్స్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు మనం. ఒక 5 ఇయర్స్‌కి ఇంత అమౌంట్, 10 ఇయర్స్‌కి ఇంత, 15 ఇయర్స్‌కి ఇంత, 20 ఇయర్స్‌కి ఇంత, 25, 30 ఇయర్స్‌కి ఇంత అని చూయించొచ్చనమాట. ఓకేనా? ఇది మనకు ప్రీమియర్ ఎస్ఐపి పాలిసీ. ఇది మనకి బెస్ట్ రిటర్న్స్ రావాలి. మనకి మార్కెట్ రిలేటెడ్‌గా మ్యూచువల్ ఫండ్స్ పెడతాము అనుకున్న కస్టమర్స్ అందరికి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మంచి రిటర్న్స్ ఉంటాయి. ఈపీ మాత్రం 10% ఉంటుంది. కమిషన్ మనకి 10% 5-10, 7% అట్లా ఉంటుంది. కమిషన్స్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకుండా మనకు ట్రయల్ కమిషన్ స్ట్రక్చర్ అని ఉంటుంది. ఓన్లీ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా వాళ్ళ ఫండ్ గ్రో అవుతుంటే దాన్ని బేస్ చేసుకొని మనకు రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. అట్లా చూడండి. ఓకేనా? ఇదండి ఎస్ఐపి పాలిసీ. ప్రీమియర్ ఎస్ఐపి పాలిసీ గురించి ఎక్స్‌ప్లనేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాస్త ఇన్ఫార్మ్ చేయండి.